టీచర్స్. సో ముందు వీడియోలో ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ అని ఒక ప్రాజెక్ట్ చూసాం. సో ఈ రోజు మనం ఇంకో ప్రాజెక్ట్ నేర్చుకుపోతాం, కానీ ఈ ప్రాజెక్ట్లో కొంచెం స్పెషల్ ఉంది. సో ఏంటంటే ఇప్పుడు అందరికీ దసరా హాలిడేసే కదా, అందరూ దేవి నవరాత్రులు చేసుకుంటారు కదా. సో ఆ దేవి నవరాత్రికి, ఆ దసరా హాలిడేస్కి మన ఎలక్ట్రానిక్స్ని, మన రోబోటిక్స్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం. సో ఆ ప్రాజెక్ట్ వచ్చి ఈ డేరింగ్ దేవి మాత ప్రాజెక్ట్. సో ఈ డేరింగ్ దేవి మాత ప్రాజెక్ట్ అసలు ఎలా చేస్తాం, అసలు ఏం కాంబినేషన్ యూజ్ చేస్తాం, ఎలా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ దిస్ ఇస్ సంజన, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ద ప్రాజెక్ట్ బాక్స్. సో డేరింగ్ దుర్గా మాత ప్రాజెక్ట్. సో అసలు ఇది ఏం ప్రాజెక్ట్, ఎలా వర్క్ చేస్తుంది. సో దీనికి కావాల్సినట్టు కూడా మనం ముందు వీడియో చూసాం, లైన్ కాంపోనెంట్స్, సర్క్యూట్ అండ్ వర్కింగ్. సో ఈ వీడియోలో కూడా ఫస్ట్ మనం అసలు డేరింగ్ దుర్గా మాత ప్రాజెక్ట్ చేయడానికి ఏం కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, అసలు సర్క్యూట్ ఎలా ఉంటుంది అండ్ వర్కింగ్ ఎలా జరుగుతుంది. సో ఈ మూడు కూడా మనం ఈ వీడియోలో డేరింగ్ దుర్గా మాత ప్రాజెక్ట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఈ డేరింగ్ దుర్గా మాత ప్రాజెక్ట్కి యూజ్ చేసే కాంపోనెంట్స్ వచ్చి సర్వో మోటార్. సో అసలు సర్వో మోటార్ అంటే ఏంటి? సో మనం చాలా డీసీ మోటార్స్ అని, స్టెప్ మోటార్స్ అని చెప్పి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ చూస్తాం. అలాగే సర్వో మోటార్ ఈజ్ వన్ ఆఫ్ అ మోటార్. సో ఈ సర్వో మోటార్ అండ్ డీసీ మోటార్ వీటన్నిటికీ డిఫరెంట్ ఏంటి అంటే, సో సర్వో మోటార్ స్పెషల్ ఏంటి అంటే, సో సర్వో మోటార్లో ఎప్పుడు కూడా మనం సర్వోని బ్యాటరీకి రన్ చేయలేం. వీ హ్యావ్ టు కోడ్. సర్వో మోటార్లో ఖచ్చితంగా కోడ్ డంప్ చేసుకోవాలి. సో సర్వో కావాలంటే మనం ఖచ్చితంగా కోడ్ డంప్ చేసుకొని సర్వో రన్ చేయగలం తప్ప బ్యాటరీతో సర్వో రన్ చేయడం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ యాంగిల్. సర్వో మోటార్ ఎప్పుడు కూడా యాంగిల్ చాలా ప్రిసైజ్గా ఇస్తుంది. నీకు ఇంత షార్ప్ యాంగిల్ కావాలంటే అంత షార్ప్ యాంగిల్ ప్రిసైజ్గా నీకు సర్వో అనేది రొటేట్ అవుతుంది. 90 degrees, 180 degrees, 360 ఏ యాంగిల్ కావాలన్నా సరే నీకు సర్వో అనేది ప్రిసైజ్గా రొటేట్ అవుతుంది. అండ్ యాంగిల్ అడ్జస్ట్మెంట్ కూడా సర్వోలో చేసుకుంటాం. సో కమింగ్ టు నెక్స్ట్ కాంపోనెంట్, టచ్ సెన్సర్. సో మన చుట్టూ చాలా సెన్సర్స్ ఉంటాయి. మీరు కూడా మేము చేసిన ప్రాజెక్ట్లో సెన్సర్స్ యూజ్ చేయడం చూసారు. సో ఈ ప్రాజెక్ట్కి, డేరింగ్ దుర్గా మాత ప్రాజెక్ట్కి మనం యూజ్ చేసే సెన్సర్ వచ్చి టచ్ సెన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆర్డునో ఐడిఈ. సో ఆర్డునో కోసం ఎవరైనా మిస్ అయినా, ఎవరికైనా తెలియపోయినా మేము డీటెయిలింగ్గా వీడియో చేసి మా ఛానల్ పెట్టాం. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్ అవుట్ గైస్. సో వీఆర్ యూజింగ్ ఆర్డునో ఐడిఈ. సో ఈ 3 కాంపోనెంట్స్ మనకి డేరింగ్ దుర్గా మాత ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ 3 కాంపోనెంట్స్ యూజ్ చేసి, ఇంకా మనకి ఉంటాయి బ్రెడ్ బోర్డ్స్, ఎంపవర్స్ అన్ని కూడా కామన్గా ఉంటాయి ప్రాజెక్ట్స్. కానీ మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఈ 3 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ యూజింగ్ ది 3 కాంపోనెంట్స్. మనం ఈరోజు చేయబోయే ప్రాజెక్ట్ డేరింగ్ దుర్గా మాత. ఓకే, సో లెట్స్ సీ ద సర్క్యూట్ డయాగ్రామ్. So this is the circuit diagram, and now let's go into the working of Daring Durga Matha. Okay, let's go. So this is the components, circuit and working of the Daring Durga Matha project. I hope you understand the video guys. So inka ilanti videos kosam stay to your channel, and also don't forget to like, share, comment and subscribe to the channel, the Project Box. Thank you guys, meet you in the next video.